జనరల్ ఫిజిషియన్, విజయాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చాను. సో నయనాల గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. సో ఇక్కడ ప్రజలు మెయిన్గా బీపీ, షుగరు, థైరాయిడ్, గర్భసంచి సంబంధిత ఇంకా ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఫ్రీ క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరు సహకరించి ఈ విజయోత్సవాన్ని సక్సెస్ చేయాలని అందరికీ ఆశిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు ఇటువంటి అవకాశాలను మంచి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్. వీళ్ళ సజెషన్ తీసుకొని ఇంకా బెస్ట్ కోసం ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా కొందరు స్టూడెంట్స్ కూడా చాలా స్టడీ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు నయనాల విలేజ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏమన్నా మీకు మా తరఫున ఏం సపోర్ట్ కావాలన్నా మా తరఫున 100% కోఆపరేషన్ ఉంటుంది. ప్రతిసారి అశోక్ పర్టికులర్గా గుర్తు చేస్తున్నాము నయనాల గురించి. అతని ద్వారా కానీ ఇంకెవరైనా కూడా డైరెక్ట్ వచ్చి మీ ఊరు నుంచి మా తరఫున ఏం సపోర్ట్ కావాలన్నా మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం అశోక్. 100% మీ ఊరు నుంచి అందరూ అంటే ఇప్పటివరకు మీ మధ్య దాదాపు ఒక 5 months అయినా కూడా పెద్ద అంటే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, చిన్న ఇష్యూస్ ఉంటాయి. చిన్న ఇష్యూలో కొంచెం ఎక్కువ ఇష్యూస్ చేసుకుంటారు. అలాంటివి జరగకుండా చూసుకోండి. వచ్చేది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఎలక్షన్ టైంలో కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకోండి. ఎలక్షన్ టైంలో ఇబ్బంది అయితే ప్రతిసారి అదేవిధంగా ఒక్కసారి ఎలక్షన్లలో ఎలాంటి కేసు అయినా కూడా ప్రతిసారి వాళ్ళని పిలిపించి బయట చేయడం జరుగుతూ ఉంటుంది ప్రివెంటివ్ కోసం. ఎలక్షన్ కేసులు ఎప్పుడు కాకుండా చూసుకోవాలి. వన్స్ ఒకసారి ఎలక్షన్ కేసు ఏంటంటే కంపల్సరీ ఒక స్టాంప్ లెక్కనే మేము ప్రతి ఎలక్షన్లకు అవి రివిజన్ చూసి గతంలో ఏమి ఎలక్షన్లో అప్పుడు కేసులు జరిగి అలాంటి మళ్ళీ మీకే రివిజన్ ఇబ్బంది అవుతుంటారు. ఒకసారి కనుక క్రైమ్ రికార్డ్ ఎలక్షన్ టైంలో అయితే మాత్రం ఇంకా సీరియస్ ఉంటుంది. మామూలు టైంలో జరిగిన దానికంటే ఎలక్షన్ టైంలో జరిగితే ప్రాబ్లం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు అందరికి ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని సపోర్ట్గా ఉండి ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళ స్వాతంత్రం అంటే వాళ్ళ ఇష్టం స్వేచ్ఛ అన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఓట్లేసి నచ్చిన లీడర్ని ఎన్నుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏమైనా ప్రాబ్లం 4 నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. 4 నెలల నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు ఒక 4 నెలల్లోనే దగ్గర 350 సర్జరీస్ ఫ్రీగా చేసినాం. అందులో నేను పుట్టి పెరిగిన ఊరు ధాన్యదండ, మా తాత ఊరు. తాత వాళ్ళ ఇంట్లోనే మ్యాక్సిమం నేను ఏ సెలవుల కన్నా ఎక్కడున్నా కానీ ఇక్కడే పెరిగిన. యాకయ్య డాక్టర్ కానీ అశోక్ అన్న కానీ నాకు చాలా చిన్న ఏజ్ నుంచి వెళ్ళి తెలిసి వాళ్ళు మీరు పుట్టి పెరిగిన ఊరికి మీరేమన్నా చేస్తారా అని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక వాగ్దానం చేసిన అండి. నేను ఏం వాగ్దానం అంటే మన గ్రామ పంచాయతీలో ఎంతమంది అయితే క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లాలతోటి బాధపడుతున్నారో వాళ్ళకి మన హాస్పిటల్లో ఫ్రీ ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఒక మాట ఇస్తాను. అంటే ఈ హాస్పిటల్ ఏదో ఈరోజు ఒకరోజు స్టార్ట్ చేసేసి ఈరోజు క్యాంప్ కంప్లీట్ చేసుకొని పోయి రేపటి నుంచి మళ్ళీ పైసలు వసూలు చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఒక సదుద్దేశంతో వీ కెన్ డూ సంథింగ్ ఫర్ పీపుల్, ఆ నీడీ పీపుల్స్కి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినామండి ఇక్కడ. అంటే నీడీ పీపుల్స్ అంటే నిత్యావసరాలు తల్లిదండ్రులు చాలా వృద్ధులకి వాళ్ళ పిల్లలు టైంకి తీసుకెళ్ళక వాళ్ళకి బీపీ, షుగరు, కాళ్ళు చేతులు సరిగా పనిచేయక వాళ్ళకి కంటి చూపు సరిగా లేక శుక్లాలు బాగా ముదిరిపోయిన వాళ్ళని ఇక్కడ నేనాల గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషకరం మరియు వారు అభినందనీయులు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు కూడా మనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మంచి ప్రోగ్రాం చేసే క్రమంలో ప్రతి ఒక్కరి సహకారం కూడా అవసరం. ఈ నేనాల గ్రామ ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మా పాఠశాల పక్షాన, ఎందుకంటే మా పాఠశాల పెట్టారు కాబట్టి చిన్న కోరికలు ఉంటాయి. మాకు అశోక్ గారికే చెప్తున్నాం ఏమిటంటే అన్నీ సక్రమంగానే కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్ మానిటర్ పనిచేయట్లేదు లేదండి. అదొక్కటి మా పాఠశాలకు అశోక్ గారు ఇస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి మన ప్రజలు సుదూర ప్రాంతాలకు పోకుండా తొర్రూరుకు మహబూబాద్ పోయి వేలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారనే సంతోషంతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి నాకు రెడ్డి నాయక్ గారికి ఒక చిన్న పరిచయం ఉంది. వారి సతీమణి భీమోజన్న వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు కలిసి ఒక సమస్య మీద పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన సమయంలో ఆ పాపను నేను చూసి ఏందమ్మా ఏం పని వచ్చిందంటే చిన్న పని ఉందంటే వెంటనే పోయి ఎస్ఐ గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఈ క్యాంపు నిర్వహణకు ప్రధానమైనది ఆ పరిచయమైనా చెప్తున్నా. ఇంకా అనేక క్యాంపులు నిర్వహించి ఈ గ్రామం మీ గ్రామంగా భావించి మా ప్రజలకు
ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలకు ఉండేందుకు మీరు సహకరించాలని ఈ క్యాంపు మిగతా ప్రాంతాల్లో కూడా జరిగింది, గూడూరు మండలంలో కూడా జరిగింది. కానీ ఇక్కడ క్యాంపు పెట్టి సార్ను ఒత్తిడి చేశాం. ఏమనంటే మీరు పరీక్షలు ఎంచోడే కాకుండా మందులు ఉచితంగా ఇవ్వాలి, కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వాలి. మరొక క్యాంపుకు కూడా జనరల్ ఫిజిషియన్ తీసుకురావాలి. చాలామంది ప్రజలు షుగర్తో బీపీతో బాధపడుతున్నారు సార్. అంటే వారికి కూడా నేను తహసీల్దార్ సార్, డాక్టర్ గారు, మిగతా స్టాఫ్ అందరికీ ఈ మానుకోట టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి శిబిరానికి వచ్చిన మీ అందరికీ ఈ సభ యొక్క ధన్యవాదములు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనకు అన్ని అవయవాలలో ముఖ్యమైనది ఒకటి గుండె, 2 కళ్ళు. గుండె లేకపోతే మన ప్రాణం పోతుంది, గుండె పని చేయకపోతే. అలాగే కన్నులు లేకపోతే మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు మన గ్రామస్తులకు ముఖ్య మనవి ఏమిటి అనగా, ఈరోజు ఈ క్యాంపు పెట్టడానికి బలమైన కారణం ఏమిటంటే, మాజీ సర్పంచ్ ధాన్య నాయక్ గారి యొక్క మనమడు సర్పంచ్ గారు వారు ఇక్కడ మనకు సేవలు అందిస్తూ వారి మనమన్ని అంచెలంచెలుగా డాక్టరు వృత్తిపరంగా ఎదిగించినటువంటి ధాన్య నాయక్ గారికి, వారి మనవడు రెడ్డి నాయక్ గారికి సత్య లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారి శ్రమతో ప్రోగ్రామ్ అనేది చాలా మంచి పరిణామం. ఇలాంటివి చేయడం వల్ల మన ఊరు గుర్తింపు. మహబాద్ పోతే సార్ ఫ్రీగా కార్డు ఇస్తా అంటారు కాబట్టి మనకు మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడున్నా కానీ మన ఊరు నుండి మన అశోక్ గారు ఇలా చేసిండంటే ఇంకా ముందు కూడా ఎత్తాడని కూడా చెప్తాడు. అది కూడా మంచి అవకాశం. అందరూ సహకరించి ఇక్కడికి వచ్చేందుకు సార్లు కూడా సహకరించి ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.